నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. ఈ నెల 4 నుండి 8 వరకు బుగులోని జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తామని చైర్మన్ జి రమణారెడ్డి మెట్రో ఉదయంతో అన్నారు. వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సహకారంతో సుమారు 7 కోట్ల నిధులు మంజూరు చేశారని, పనులు కళ్యాణకట్ట, సీసీ రోడ్లు, గుట్టపైకి మెట్ల నిర్మాణ, నూతన బోరు బావి కొలను, ప్రధాన రహదారి మరమ్మతు పనులు, తాగునీటి ఆర్ఓ ప్లాంట్ నిర్మాణం ఏర్పాటు పనులు చురుకుగా సాగుతున్నాయని, తెలంగాణలోనే 2వ తిరుపతిగా అభివృద్ధి చేయుటకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం ఆలయ పూజారి కూర్మాచలం వెంకటేశ్వరరావు స్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ జాతరను నిర్వహిస్తామని, ముందుగా స్వామివారిని తిరుమలగిరి నుండి ఊరేగింపుగా కోలాటాలు, డప్పు చప్పుళ్లు, భజన బృందాలచే స్వామి గుట్టకు తీసుకువచ్చి ఉత్సవ జాతర నిర్వహిస్తామని, ప్రతి కార్తీక మాసంలో స్వామి నిష్ఠతో దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజేందర్, మాజీ ఎంపీటీసీ గోపాల్, మాజీ సర్పంచ్ కిరాణి మధుసూదన్ రెడ్డి, జాతర డైరెక్టర్లు శ్రీనివాస్, రాజు, తిరుపతి శ్రీనివాస్, పాపారావు, శంకర్ భక్తులు పాల్గొన్నారు. संप्रदे नमः शिवाभिदार्थं चे शुभे श्रवणमुत्ताद्य ब्राह्मणे इदवार्तस्य तवरः कल्पे वैवस्वराम मनवन्तरे कलिगे प्रम्पादे जम्बुद्वीपे भारतवर्षे कल्याणाद्भुतगाय प्रियाकामितः प्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासायस्तु मङ्गले यसी भो नाम रूपा ఎక్కడున్నాయి కన్నయ్య అంటే ఫోటో కొట్టుడే శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి సుమారు 500 సంవత్సరాలకు పూర్వం శ్రీ కుర్మాచలం బుగులయ్య గారు ఛాతాత శ్రీ వైష్ణవుడు మా ముత్తాత గారు అనగా నేను 7వ తంతే మా తాతగారు ముత్తాతగారు బుగులయ్య గారు కాలినడకన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళి వచ్చేవాడు. ఒకనొక సందర్భంలో తిరుపతికి వెళ్ళి వస్తుండగా ఒక స్వామి గుర్రంపై వస్తూ కాషాయ వస్త్రాలు ధరించి మీరు ఎక్కడికి వెళ్తున్నారు నాయన అని బుగులయ్య గారిని అడగా ఇట్లా మీరు తిరుపతి వెళ్తున్నామనగా ఆ తిరుపతి వెళ్ళిన ఫలితం మీద మీ కొండల వద్దనే కలదని పాండవుల గుట్టకు దక్షిణ భాగంలో ఉన్న కొండల వద్దకు తీసుకొచ్చి కొండపైకి ఎక్కించి కొండపైన సొరంగంలో 3 భాగాలుగా కొండను పగలగొట్టుకొని సొరంగాలు ఏర్పడి అందులో స్వామివారు స్వప్న సాక్షాత్కారం జరగడం జరిగింది. అది కార్తీక పౌర్ణమి రోజు కావడం చేత ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి వారం రోజుల పాటు ఇక్కడ అత్యంత మహావైభవపేతంగా బ్రహ్మోత్సవాలు మా వంశపారంపర్యంగా నిర్వహిస్తూ వస్తున్నాము. ఇప్పుడు ఈ యొక్క జాతర బ్రహ్మోత్సవాలను మొదలుకొని ఇంతవరకు ఏ అధికారులు కూడా పట్టించుకొని కార్యక్రమాలన్నింటినీ కూడా గండ్ర సత్యనారాయణరావు గారైన మా శాసనసభ్యులు ఈ యొక్క ప్రాంత దాత మా అభివృద్ధి దాత ఈ యొక్క జాతరకు సంబంధించిన రోడ్లకు 5 కోట్ల రూపాయలు 2 కోట్ల రూపాయలు దేవాలయం మొత్తం 7 కోట్ల రూపాయలు నిధులతో స్వామివారిని అభివృద్ధి పరంగా కింది నుండి మీదికున్న మెట్లను డబల్ చేయడం జరిగింది. బొంగులు కూడా అదనంగా మళ్ళీ లైన్లు మార్చుతూ పైకి
ఆర్ఓ ప్లాంట్ వాటర్ ఫెసిలిటీ అందరు ప్రజలందరికీ కూడా పైన త్రాగునీటి కోసమని మా యొక్క కోరిక మేరకు పైన వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు సంబంధించి కూడా దాని స్టీలు రాడ్స్ మరియు దానికి మార్బులు దానికి కొన్ని మరమ్మతులు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఇక్కడ స్వామివారి కోసం కాలినడకన ఆ చెట్టు నుండి ఒక 150 ఫీట్ల 200 ఫీట్ల వరకు సీసీ రోడ్డు ఏర్పాటు చేయడం మరియు కళ్యాణ కట్ట స్వామివారికి వచ్చిన భక్తులు గుళ్ళు చేసుకోవడానికి కళ్యాణ కట్ట నూతనంగా ఏర్పాటు చేయడం మరియు స్నానాల గదులు టాయిలెట్స్ లాట్రూమ్ బాత్రూమ్స్ కూడా నూతనంగా ఒక 30-40 ఏర్పాటు చేయడం జరిగింది. మరియు 2 బోర్లు కూడా అదనంగా ఏర్పాటు చేయించడం జరిగింది. ఈ స్వామివారి కోసం విశ్రాంతి గదిని కూడా ఒకటి 30x60 పెద్ద మొత్తంలో షెడ్డు ఏర్పాటు చేసి వచ్చే భక్తులకు అనుకూలంగా ఉండాలని ఈ స్వామివారికి అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఇంకా కొన్ని కార్యక్రమాలు చేస్తానని ఒప్పుకున్నారు. అది మాకు సంతోషంగా ఉంది. ఈ యొక్క జాతర కార్యక్రమాలు దేవాలయం యొక్క కార్తీక శుద్ధ చతుర్దశి రోజున కుర్మాచలం వెంకటేశ్వర స్వామి అర్చకులమైన మా ఇంటి వద్ద నుండి ఉత్సవమూర్తులు ఉదయం స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలతో ప్రారంభమై ఉదయం 9 గంటలకు స్వామివారిని ప్రత్యేక రథంలో మేళతాళాలతోటి భక్తులు భక్త మండలి భజన మండలి మేళతాళాలతోటి స్వామివారిని ఊరేగింపుగా తీసుకొని వచ్చి కొండపైకి కొండ వద్దకు తీసుకొచ్చి స్తంభం చెట్టు చుట్టూ తిప్పి 4 గంటలకు స్వామివారిని ఒక ప్రదేశంలో పెట్టి మళ్ళీ ఉత్సవమూర్తులను గుండం వద్దకు తీసుకెళ్లి స్వామివారిని గుండంలో ప్రత్యేక అభిషేకం చేయించి 5 నుండి 6 గంటల మధ్యలో స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర స్వామి బుగులు వెంకటేశ్వర స్వామి అలివేలు మంగ పద్మావతి ఉత్సవమూర్తులకు కళ్యాణం కార్యక్రమం నడిపించి రాత్రి 8-9 గంటలకు స్వామివారిని కొండపైకి వేంచేపు చేసిన తర్వాత ఉదయం 4 గంటలకు అనగా 5/11/2025 బుధవారం రోజున పౌర్ణమి రోజున పూజా కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరుగుతారు. అనంతరం భక్తులు 8-9 గంటలకు ఏనుగు వాహనాలు గుర్రం వాహనాలు ప్రభ వాహనములు తీసుకువచ్చి ఈ స్తంభం చెట్టు చుట్టూ తిరుగుతూ స్వామివారిని దర్శనార్థమై 5, 6, 7 ఈ 3 రోజులు కూడా పబ్లిక్ బాగా వందల సంఖ్యలో వేల సంఖ్యలో వస్తుంటారు. 8వ తారీఖు శనివారం నాడు మధ్యాహ్నం 3 గంటల తర్వాత స్వామివారిని మళ్ళీ ప్రత్యేక మేళతాళాలతోని యొక్క రథంలో తీసుకొని వచ్చి తిరుమలగిరి మాడవీధులుగా తిరుగుతూ స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకుని ఇంటి వద్ద నిలపడంతో జాతర ముగుస్తుంది. చైర్మన్ గంగుల రమణారెడ్డి, ఈఓ బిల్లా శ్రీనివాసు, అర్చకులు కుర్మాచలం వెంకటేశ్వర స్వామి మరియు ధర్మకర్త మండలి అధ్యక్షుడు నిమ్మల విజేందర్ మరియు గ్రామ ప్రజలు ఈ యొక్క దేవాలయంను అభివృద్ధి చేయటంలో పాల్గొంటున్నారు. ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో వచ్చు ఫస్ట్ జాతరకు మన బూలోని వెంకటేశ్వర స్వామి జాతర కొన్ని వేల సంవత్సరాల నుంచి నడుస్తున్న జాతర. అప్పటి నుండి చిన్నగా చేసుకుంటూ ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం ఇక్కడ అభివృద్ధి పనులు చాలా జరుగుతున్నాయి. దానికి రోడ్లు మరియు కళ్యాణ మండపం, స్నానాల గదులు, టాయిలెట్స్, కోనేరు, బావి అండ్ కళ్యాణ మండపం మరియు మెట్లకు పైకి అంతకుముందు ఇరుకుగా ఉండే ఇప్పుడు పెద్ద వెడల్పు చేసి రీలింగ్ వేసుకుంటూ 12 ఫీట్లతోటి ఎక్కడిదాకా తీయడం జరిగింది. దానికి మరి ఎమ్మెల్యే గారు పైకి కూడా కరెంటు కోసము లైటింగ్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే కింద టవర్ వేయించి చుట్టూ వెళ్తుండేటట్టుగా దీనికి టవర్లు వేయించి దానికి 5 లక్షల నిధులతోటి మొత్తం 2,50,00,000తోటి అభివృద్ధి నిధులు మరియు రోడ్ల కోసం 5,50,00,000తోటి రోడ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది. భక్తులు ఎండ తీవ్రత బాగా ఉండేది. దానికోసం 2 సార్లు చూసి పోయినసారి డ్రింకింగ్ వాటర్ పెట్టడం జరిగింది. అట్లా అందకపోయేసరికి భక్తులు ఇబ్బంది పడ్డారని చెప్పి ఈసారి ప్రత్యేక చొరవతోటి పైన ఆర్ఓ వాటర్ ప్లాంట్ వేయడం జరిగింది. దాంతో కిందికి నీళ్లు తీసి 2 దిక్కుల పాయింట్లు పెట్టేసి కొండెక్కే భక్తులకు నీళ్ళ సౌకర్యం చాలా బాగా చేయడం కళ్ళారా చూసి ఇబ్బంది పడడం చూసి ఎమ్మెల్యే గారు ప్రత్యేక దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే కింద కూడాము మన జాతరకు రంగుల రాట్నం ప్లస్ పార్కింగ్ ప్లేసులు, పోలీసు వాళ్ళు కూడా ఎండవంటలు కూడా మాకు దగ్గర ఉండి ఈ యొక్క పనులను చాలా భక్తులకి అసౌకర్యం కలగకుండా చేస్తున్నారు. వారికి కూడా మాకు మా కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ఏమైనా పనులు ఉంటే కూడా నెక్స్ట్
వచ్చే జాతర వరకు కూడా చేస్తా అని చెప్పి ఎమ్మెల్యే గారు మాకు చెప్పడం జరిగింది. గ్రామాలకు భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు గండ్ర సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని జాతర అభివృద్ధి కోసం చాలా కష్టపడుతున్నారు. వారికి మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.